అసలు ఏంటి జెర్రీ మ్యాండరింగ్ అనేది? ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్ తీసుకోండి. అది ఒక పోలింగ్ బూత్ అనుకుందాం. అమెరికాలో ప్రీసింక్ట్స్ అంటారు. ఇండియాలో పోలింగ్ బూత్. ఇప్పుడు ఒక చిన్న గ్రామంలో మా ఊరు దొనెపూడిలో ఒకే ఒక పోలింగ్ బూత్ ఉంటది. హై స్కూల్‌లో పెడతారు. అలా అది ప్రీసింక్ట్. రెడ్ రిపబ్లికన్ డామినెంట్ ప్రీసింక్ట్స్ అనుకుందాము. బ్లూ డెమోక్రాట్ డామినెంట్ ప్రీసింక్ట్స్ అనుకుందాం. ఇక్కడ ఎన్నున్నాయి? 50 ప్రీసింక్ట్స్ ఉన్నాయి. ఈ 50 ప్రీసింక్ట్స్‌ని 5 నియోజకవర్గాలుగా విడదీయాలి. మొదటిది ఏంటి? సరిగ్గా 2 స్క్వేర్‌ల తర్వాత ఒక గీత గీసుకుంటూ పోతే 5 అయిపోతాయి. అందులో ఏమవుతాయి? ఆ మెజారిటీ ప్రతి దాంట్లోనూ బ్లూ ఉంటాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బ్లూ ఉంటాయి. అంటే 5 డెమోక్రాట్లు ఉంటారు అందులో. తర్వాతది చూడండి. దాన్ని జెర్రీ మ్యాండరింగ్ చేస్తే అంటే బౌండరీస్ ఇంకొక రకంగా ఏదో ఒక ప్రిన్సిపల్‌తో వాటిని ఈ రకంగా డ్రా చేశారనుకోండి. ఇది ఇట్లా ఈ ఫోర్క్ లాగా ఉండాలి. ఇప్పుడు ఇదైతే ఈక్వల్లీ డివైడ్ చేసేసాము. దీనికొక ప్రిన్సిపల్. దీనికి ఇంకో ప్రిన్సిపల్ ఏంటి? కాదు ఈ రకంగా డివైడ్ చేస్తాము, ఇట్లా చేస్తాము. ఫర్ వాటెవర్ రీజన్ యూ కేమ్ అప్ విత్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ దట్ ఈస్ రైట్. 60% బ్లూ, 40% రెడ్. ఇట్ ఈస్ ఫెయిర్ టు అస్యూమ్ లైక్ 3 బ్లూ డిస్ట్రిక్ట్స్, 2 రెడ్ డిస్ట్రిక్ట్స్ డ్రా చేయొచ్చు. ఇది మొదటి ఎగ్జాంపుల్. ఇది చూడండి. ఈ వర్టికల్‌గా లైన్స్ చేస్తే 3, 2 వస్తాయి. ఇది ఒక ఫెయిర్ డివిజన్. ఈ రెండోది ఉంది చూసారా ఇక్కడ? ఇది ఇంతకుముందు మాట్లాడాం. ఇది హారిజాంటల్‌గా చేస్తే 5 బ్లూ డిస్ట్రిక్ట్స్ అవుతాయి. అంటే రెడ్ వాళ్ళకి అసలు రిప్రజెంటేషన్ ఉండదు. ఇంకా అన్ఫెయిర్‌గా చేయాలి అంటే 60% బ్లూ, 40% రెడ్ ఉన్న దాంట్లో 60% రెడ్, 40% బ్లూ తీసుకురావడం అంటే ఇలా చేయొచ్చు అనమాట. ఇది రిపబ్లికన్స్ చేస్తున్నది. ఈ చివరిది రెడ్ విన్స్ అన్నది చూసారా? ఇది రిపబ్లికన్స్ పాటించే సిద్ధాంతాలు. ఇది టెక్సస్‌లో ఉపయోగించింది ఇలాంటిది. లూజియానాలో ఉపయోగించింది ఇలాంటిది. విస్కాన్సిన్‌లో కూడా ఇలాగే చేశారు.